ఇవాళ కాస్త బద్ధకంగా అనిపించేసి ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏముంటుందా చపాతీలో కానీ ఆలోచిస్తే బాంబే చట్నీ గుర్తొచ్చింది. చాలా క్విక్గా అయిపోతుంది. చూద్దామా ఎలా చేయాలో. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ ఈ రెసిపీ. బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి రెసిపీలు చాలా యూజ్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని, అలాగే 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి వేసేసి బాగా నీళ్లు పోయండి, పెద్ద గ్లాసులు పల్చగా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోండి బౌల్లో. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కాస్త ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా వేయించేయండి. అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేసి వాసనకి కరివేపాకు వేసేసి బాగా వేయించేశాక, తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి పచ్చివాసన అంతా పోయేట్టుగా వేయించేసేసి పచ్చి బఠానీలు అరకప్పు వేసేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా వేయించేయండి. అందులోని శనగపిండి వాటర్ అంతా వేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి. అదంతా సిమ్లో పెట్టేసి సన్నని మంట మీద ఉడికించేసి కాస్త కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర ఫ్లేవర్తో ఉడికితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసేసి మగ్గంగానే ఈ విధంగా వస్తుంది, చిక్కగా వస్తుంది ఈ బాంబే చట్నీ. ఇదంతా కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు.